ఫ్రస్ట్రేషన్ అంటే ఆది, ఆది అంటే ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ ని పీక్స్ లో చూపించడానికి వచ్చేస్తున్నారు హైపర్ ఆది along with rising Raju. So let's welcome them. कसी का नाम गाड़ी చలాకి వన్నెలేడి రంగేలి జోడి. ఏంటండి అలా చూస్తున్నారు? ఇదేనండి నా కారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ పిక్నిక్ వస్తామన్నారండి. వాళ్ళు పిక్నిక్కే పోతారో పైకే పోతారో అంతా నా బుజ్జిమండ దయండి. సారా గమ్మున పద, నువ్వు లేటే, మీ నాన్నగారు లేటే. మమ్మీ ఏంటండి మీ ఇద్దరే వచ్చారు, మీ ఆయన రాలేదా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. అయ్యి బాబు, మీ ఆవిడ కొట్టుకోవడానికి దుబాయ్ నుంచి సింటి తెచ్చారా? ఇది కొట్టుకోవడానికి దుబాయ్ దాకా ఎందుకు? మన బాబాయ్ గారి కొట్లో పత్తి పురుగులు కొడతారు కదా, ఆ మందు కొడితే చాలు. ఊరుకోండి, అది హానికరం కదండి. ఏది పెళ్ళాం కంటే హానికరమా? ఏమంటే ఎందుకండి నా గురించి ఆడికి చెప్తున్నారు మీరు? నీ గురించి ఈడికి చెప్పక వివి నాయక్తో చెప్పమంటావా? ఆయన ఖాళీ లేడండి. నేను ముందు కూర్చుంటాను, మీరు వెనకాల కూర్చోండి. ఎందుకు? మీ ఇద్దరు కలిసి బ్యాంకాక్ వెళ్ళండి, మేము ఇంటికి వెళ్తాం. నిన్ను కాదే, మీ నాన్న నానాలి. వాడు ఎప్పుడైతే నా కాళ్ళు గడిగాడో అప్పుడే అర్థం చేసుకోవాల్సింది, వాడు చేతులు గడిగేసుకున్నాడు. ఏమండి తిడితే నన్ను తిట్టండి, మా వాళ్ళు ఏం చేశారండి? టీవీ చెడిపోతే టీవీని తిడతావా, టీవీ కంపెనీ వాడిని తిడతావా? అదేదో సినిమాలో ఆమెని జగన్ బాబు గారు రోజా గారికి అమ్మినట్టు నువ్వు కూడా నన్ను రష్మికి అమ్మే, నీకు దండం పెడతా. చేతికి మల్లెపూలు పెట్టారు, కారులో ఏమైనా ప్లాన్ చేశారా? నేను ఇంట్లోనే ఏం ప్లాన్ చేయలేదు, ఇంకా కారులో ఏం ప్లాన్ చేస్తాను? ఈ మల్లెపూలు నీకు వాంతులు చేయించడానికి కాదు, జర్నీలో నాకు వాంతి వస్తే వాసన చూసుకోవడానికి. ఏమండి ఎవడైనా నిమ్మకాయ పెట్టుకుంటారు, మల్లెపూలు పెట్టుకోడు. మా ఇష్టం, నువ్వు కూర్చో. ఏమండి ఎందుకంటే భార్య మీద అలా కోపం పడతారు? పెళ్ళాం గురించి నీకేం తెలుసురా? ₹1,00,000 కట్నం ఇచ్చి జీవితాంతం మనం సంపాదించేది ఆస్వాదించి చివరికి మనల్ని నాకిస్తుంది, అది పెళ్ళాం. అయినా నువ్వు కారు జాగ్రత్తగానే నడుపుతావుగా? ఇప్పుడు వచ్చి ఒక్క యాక్సిడెంట్ జరగలేదు అనుకోండి. పెళ్ళయిందా? అయ్యిందండి. జీవితంలో ఆ యాక్సిడెంట్ చాలు, మళ్ళీ కొత్త యాక్సిడెంట్లు ఎందుకులే. రాత్రి పగలు నడుపుతానే ఉంటాం అనుకుంటా కారు. పాపం దీపం ఉంటుండగానే ఇల్లు సర్దుకోవాలి కదండి. నాన్న దీపం ఉన్నప్పుడు ఇల్లు సర్దుకోవాలంటే ఏంటి నాన్న? పెళ్ళాం ఉన్నప్పుడే ప్రియురాలను వెతుక్కోవాలరా. అయినా ఈ దూరం మెయింటెనెన్స్ ఎందుకు మనకి? డిస్టెన్స్ మెయింటైన్ చేయమని వెనకాల రాస్తారు కదా. అది వాహనానికి మధ్య, మన మధ్య కాదు. వెనకటికి నీలాంటిదే, కాన్పుకి మధ్య దూరం ఉండాలంటే ఒక కాన్పు వైజాగ్ లో, రెండో కాన్పు రాజమండ్రిలో చేయించుకుందట. నిద్రపోవడానికి ఏదైనా మంచి పాటలు పెట్టొచ్చుగా? మంచి పాటలు పెడతాను. పెట్టు. ఏంటంటే ఆ పాట? అది మంచి పాటలు పెట్టు. అలాగండి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగ. నిద్రపోయే పాటలు పెట్టమంటే మనం పోయే పాటలు పెడతామంటారు నువ్వు. వర్షం పడేలా ఉందండి. అవునండి, బాగా దట్టమైన వర్షం పడుతుందండి. ఈ సైడ్ చేసి ఆపుతాను. కొంచెం సైడ్ కాపండి. ఆహా, మంచి వర్షం అడవులా. ఆహా, సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో. ఏమండి కారులో పెట్రోల్ అయిపోయిందండి. ఏమండి కారు ఆగిపోయిందండి? పెట్రోల్ అయిపోతే కారు ఆగిపోక వాళ్ళు ఇచ్చే కామెంట్లు ఆగిపోతాయా? రామ్మా, రష్మికి బొట్టు పెట్టమ్మా. ఆవిడ దగ్గర బొట్టు పిల్లలు లేవా? ఆవిడ పెట్టుకోదా? అయినా ఈ క్యారెక్టర్ కళ్ళు చిదంబరం కదా, ఈ నల్ల చిదంబరం ఎవడు? మీరు నన్ను కించపరుస్తున్నారు. లేదు, మేము దుప్పట పరుచుకుంటున్నాం. మీరు రేష్మికి బొట్టు పెట్టకపోతే ఆపదల్లో పడతారు. పెడితే మాత్రం ఆవిడ ఒళ్ళో పడతామా ఏంటి? ఎందుకైనా మంచిది
ఒక్కసారి ఫారెస్ట్ లోకి ముందుకెళ్ళి ఏమైనా ఉన్నాయేమో చూసి ఉండండి. ఏమండి మీరు ఇక్కడే టెంట్ వేయండి, ఆ టెంట్ లోనే పడుకుందామండి. మీరు పడుకుంటారా? మాకు కూడా ప్లేస్ ఉంటుందా? ఏదో ఉన్నట్టుంది. ఏమండి నాకు చాలా ఎక్కువగా భయంగా నువ్వు ఉంది. భయపడకే. ఏమండి ఒక దెయ్యం ఇంకో దెయ్యాన్ని ఏమందో. మమ్మీ దయ్యమా? అందుకేరా ఈజిప్ట్ మమ్మీ అన్నారు కానీ ఈజిప్ట్ డాడీ అనలేదుగా. క్లియర్ చేసి ఎలాగైనా ఫారెస్ట్ లోకి ముందుకు వెళ్ళిపోవాలి మనం. రాయిగా ఉన్న నన్ను ఒక అందమైన అమ్మాయిగా చేసావా స్వామి? అది రాయిగా ఉన్నప్పుడే బాగుంది. స్వామి నేను భూలోకం నుంచి వచ్చిన దేవకన్యను. ఏమండోయ్ ఇది విన్నారా? బురదలో నుంచి వచ్చిన వానపాములా ఉన్నావు, నువ్వు దేవకన్య అంటే? ఏమండి మీరు దేవకన్య అంటున్నారు కదా, మీకు మహిమలు అయ్యి ఉంటాయి కదా, ఇక్కడ దెయ్యాలు అయ్యి అరుపులు వినపడుతున్నాయి, లేకుండా చెయ్యండి. నా చేతిలో ఉన్న అంగుళికము పోయినది. నా ఒంట్లో ఉన్న ఆత్మలన్నీ నా శక్తులన్నీ నశించిపోయాయి. అయ్యయ్యయ్య. పాపం అంగుళికం పోయిందటండి. నువ్వు ఆపకపోతే అంగులేకం కాదు, అంగుళం పోద్ది లోపలికి. నన్ను ఏదో ఆత్మల ఆలికనా మనకు ఆవరించవా? అవి లోపలికి వస్తే వేరే యాక్షన్ చేయాలి, అది మనం చేయలేమని వాటికి కూడా తెలుసు. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో దెయ్యం అంటే కాళ్ళు వెనక్కుండి పెద్ద పెద్ద గోళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు కాళ్ళు వెనక్కి పెట్టి తల ముందుకు పెట్టడానికి వాడు ఏమన్నా ప్రభుదేవా లారెన్సారా? మరి వాడు చెప్పాడు అలాంటి ట్రై చేయక ఏమన్నా అయితే మళ్ళీ టీమ్ లీడర్ బిల్లు కట్టాలంటారు. సర్లే గానీ మీ దగ్గర ఉన్న డబ్బు నగలు బంగారం అని అక్కడ అట్టండి. ఇదే ఈస్ట్ గోదావరి దెయ్యమా ఇటు స్లాంగ్ కూడా మార్చలే. అవునండి. ఏమండి నా 7 వారాలు నగలండి. ఇప్పుడు 7 వారాలు ఇవ్వకపోతే నీ ఫోటో ముందు కూర్చొని వారం వారం ఏడవాలి. ఇచ్చేయి ఇస్తానంటారా? ఇచ్చేయి. ఇయ్యండి మెల్లిగానే. వామ్మో నీకు నీకు నాకు నీకు నీకు నాకు మరి మాకు రామ్మా నువ్వు రామ్మా. నాగ్ బాబు సార్ బాగుంది, చాలా బాగుంది. కాళ్ళకి రాళ్ళు తగిలితే శాంతి స్వరూపులాగా అయిపోతారంటే మాత్రం మగాడనేవాడు ఎవడు రోడ్డు మీద తిరగడు. చాలా సరదా చేసావు. అది యాజ్ యూజువల్ గా ఫుల్ ఫన్, మంచి హెల్దీగా ఉంది స్కిట్ ఇవాళ. చాలా బాగా చేశారు, వెరీ గుడ్.